పీసీపీఎన్డీటీ కేంద్రాలు వచ్చేసి మనకు 118 ఉన్నాయి. 118 కూడా రెగ్యులర్గా ఇవి ప్రతి 2 నెలలకు ఒకసారి చెకప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్ చెకప్స్, తర్వాత సర్ప్రైజ్ కూడా విజిట్స్ చేసేసి అందులో ఉన్నటువంటి ఏవైనా ఒకవేళ బై మిస్టేక్స్ ఫామ్ ఎఫ్లు వాళ్ళు రెగ్యులర్గా చేసేటువంటి వర్క్ విషయాలలో ఏదైనా కొంచెం లేట్గా కానీ కొంచెం లోపాలు ఏవైనా ఉంటే కూడా ఈ విజిట్స్కి వచ్చినప్పుడు, ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వాటిని సెర్చ్ చేస్తారు ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్. మరి ఇంకా ఏమైనా అలాంటి ఏమైనా ఉన్నారంటే వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చేసి కరెక్ట్ చేయడానికి ఉపయోగపడతారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈరోజు జిల్లా నుంచి జిల్లా పీసీపీఎన్డీ నోడల్ అధికారి, అలాగే సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు, మరి నేను కూడా కొన్ని సెంటర్స్ని విజిట్ చేసి అందులో ఒక సెంటర్ అది వర్క్ చేయట్లేదు. పీసీపీఎన్డీ సెంటర్ అది ఆదిత్య స్కాన్ సెంటర్ అని. ఆదిత్య స్కాన్ సెంటర్ను మేము అందుబాటులో లేము కాబట్టి మా సెంటర్ను కొంచెం మీరే క్లోజ్ చేయండి అని వాళ్ళంటే వాళ్ళే బిల్డింగ్ అయినారు కాబట్టి ఈరోజు క్లోజ్ చేస్తున్నామండి. క్లోజ్ చేసేసి తిరిగి మళ్ళీ ఇంకా కొన్ని సెంటర్స్ కూడా వెళ్లాల్సి పరిస్థితి. పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం ఈ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్, రెగ్యులర్గా రిజిస్ట్రేషన్ పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం ఆల్ హాస్పిటల్స్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ ప్రాపర్గా అన్ని మెయింటైన్ చేస్తున్నారా, రికార్డ్స్, రిజిస్టర్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారా, రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ప్రాపర్గా ఉందా లేదా అని వెరిఫికేషన్ చేస్తాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు డిఐఓ గారు, డిస్ట్రిక్ట్ నుంచి డిఐఓ గారు అందరూ వచ్చాము. సో ఇక్కడ వెరిఫికేషన్ చేస్తున్నాము. ప్రజెంట్ హాస్పిటల్లో అన్ని రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కూడా అప్లై చేశారు. సో అది రిలేటెడ్ సర్టిఫికేట్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు. సో రిజిస్ట్రేషన్ నుండి కంప్లీటెడ్ అన్ని వెరిఫై చేస్తున్నాం ప్రస్తుతానికి. కొన్ని సర్టిఫికేట్స్ అన్నీ అప్పటికి మిస్సింగ్ ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ జరగలేదు. సో అవి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో ఇంకా కూడా ఏమన్నా ఉన్న హాస్పిటల్స్, హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేదా, ఫైర్ అండ్ హోసే ఉన్నాయా లేదా అని వెరిఫై చేస్తాం. As a part of PCPNDT, like మేము district officials ఈ మదనపల్లి ఏరియాకి డిప్యూటీ కొంచెం మేడం అండ్ డెమో గారు మేమంతా లైక్ యాజ్ అ పార్ట్ ఆఫ్ రొటీన్గా పీసీపీఎన్డీటీలో మేము వీ హ్యావ్ టు ఇన్స్పెక్ట్ ద హాస్పిటల్స్. సో హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మేము వాళ్ళ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ అయిందా లేదా, వెదర్ దే ఆర్ మీటింగ్ కొన్ని నార్మ్స్ ఉంటాయి మెయింటైన్ చేసేది, లైక్ రివీలింగ్ ద సెక్స్ ఈజ్ ప్రొహిబిటెడ్ అనేసి దట్ అండ్ ఆల్ బోర్డ్స్ అని వాళ్ళు డిస్ప్లేలో పెట్టుకోవాలి. సేమ్ టైం ద ఆపరేటింగ్ డాక్టర్ వాళ్ళంతా ఫామ్ ఎఫ్స్ మెయింటైన్ చేయడం కానీ అప్లోడ్ చేయడం కానీ అవి రొటీన్గా జరుగుతూ ఉండాలి. సో అవన్నీ మేము ఇన్స్పెక్ట్ చేస్తాం. ఇఫ్ ఎనీథింగ్ మిస్డ్ లైక్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వకుండా కూడా, రెన్యువల్ చేసుకోకుండా, లేకపోతే లైక్ ఫామ్స్ కూడా సబ్మిట్ చేయకుండా ప్రాపర్గా లైక్ మేము వీ విల్ సీజ్ ద అల్ట్రాసౌండ్ సెంటర్. దెన్ సేమ్ టైం వాళ్ళకి డాక్టర్ కూడా ఇఫ్ యూ ఫైండ్ దట్ దే ఆర్ రివీలింగ్ ద సెక్స్ దెన్ దాని తగ్గ పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. సో మేము దీని గురించి వీఆర్ సెన్సిటైజింగ్ ద డాక్టర్స్ ఆల్సో every 3 months వీఆర్ కండక్టింగ్ మీటింగ్స్. అండ్ సేమ్ టైం మేము ప్రస్తుతం వచ్చిన హాస్పిటల్స్లో అయితే, ఈ రోజు వచ్చిన హాస్పిటల్ అయితే ప్రస్తుతం దే ఆర్ రిజిస్టర్డ్. సేమ్ టైం దే వాంట్ టు క్లోజ్ దట్ మెషిన్. సో ఫర్ దట్ సేక్ వీ కేమ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే లైక్ ఈ పీసీపీఎన్డీటీలో మెయిన్గా వై ద గవర్నమెంట్ ఈజ్ సో స్ట్రిక్ట్ అంటే అల్ట్రాసౌండ్ ఈజ్ మెంట్ ఫర్ లైక్ బేబీ వెల్బీయింగ్ అండ్ మదర్ వెల్బీయింగ్ కోసం ఈజ్ చేస్తారు. బట్ హియర్ ఏమంటుందంటే కొందరు డాక్టర్స్ లైక్ దే ఆర్ రివీలింగ్ ద సెక్స్. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు ఫీమేల్ బేబీ అని తెలుసుకొని అబార్ట్ చేసుకోవడము, దానివల్ల ఫీమేల్ సెక్స్ రేషియో అనేది తగ్గిపోతూ ఉంది. సో అది మన అన్నమయ్య డిస్ట్రిక్ట్లో కొంచెము ఫీమేల్ రేషియో తక్కువ ఉంది కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేయాలని, ప్లస్ ఇలాంటి పనులు జరగకుండా ఇక మీద జరగకుండా ఉండడానికి వీఆర్ స్ట్రిక్ట్గా మేము కూడా ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ వీ విల్ ఇంప్రూవ్ చేస్తామని అనుకుంటున్నాము. For more videos like this, subscribe Big TV channel.